ధమాకా, బలగం, మ్యాడ్, టిల్లు స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాం. కథ ఒక ఎత్తైతే మ్యూజిక్ మరొక ఎత్తు. మ్యూజిక్ లవర్స్ని అమాంతం మరో లోకానికి తీసుకువెళ్ళినట్టు ఉండే ఈ సినిమాలోని మ్యూజిక్ వింటే ఫిదా కానివారు ఉండరు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లను పక్కనపెట్టి ఇప్పుడంతా భీమ్స్ సిసిరోలియో గురించే అడుగుతున్నారు. పేరు వినటానికి ఏదో ఫారినర్లా ఉన్నా పక్కా ఖమ్మం కుర్రాడు. ఓయ్ రాజూ కన్నుల నువ్వే, ఓయ్ రాజూ గుండెల నువ్వే అనే సాంగ్ ఇప్పటికీ ఎక్కడో దగ్గర వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాట నుంచి కెరియర్ మొదలుపెట్టిన భీమ్ ఆ తర్వాత వయ్యారి బ్లాక్బెర్రీ ఫోనులే, డియో డియో డిస్కా డిస్కా అంటూ వరుస హిట్ సాంగ్స్ చేసినా బ్రేక్ రాలేదు. 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న భీమ్స్కి సంక్రాంతికి వస్తున్న మూవీతో పేరు మారుమోగుతోంది. హిట్ సాంగ్స్ చేసినా పెద్ద సినిమాల్లో ఛాన్సులెందుకు రావటం లేదు? భీమ్స్కి రవితేజకు సంబంధమేంటి? అద్దెలు కట్టలేక బస్టాండ్స్లో, రైల్వే స్టేషన్లలో ఎందుకు పడుకోవాల్సి వచ్చింది? ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాట్స్ ది స్టోరీ? టాలీవుడ్లో కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే దేవిశ్రీ ప్రసాద్, తమన్ తర్వాత ఇండస్ట్రీలో ఆప్షన్ లేదు. దీంతో టాలీవుడ్ మేకర్స్ తమిళ్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ వెనక పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భీమ్స్ సిసిరోలియో అనే ధైర్యం వచ్చేసింది. ఖమ్మంలోనే పుట్టి పెరిగి ఎడ్యుకేషన్ అంతా ఖమ్మంలోనే పూర్తి చేశాడు భీమ్స్. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన భీమ్స్కి కష్టం విలువ తెలుసు. చిన్నప్పటి నుంచి పాటలు, మ్యూజిక్పై ఇంట్రెస్ట్ పెంచుకున్న భీమ్స్కి కాలేజీ టైంలో ఓ టీవీ ఛానల్ వారు పెట్టిన పాటల పోటీల కార్యక్రమం వల్లే తనలో ఉన్న టాలెంట్ అర్థమైంది. 8వ తరగతి నుంచే పాటలు రాయటం మొదలుపెట్టిన భీమ్స్కి ఆ పాటల పోటీ వరంలా కనిపించింది. ఆ పోటీలో అందరూ సినిమా పాటలు పాడితే భీమ్స్ మాత్రం తను సొంతంగా రాసుకున్న పాటను పాడి వినిపించాడు. పాట కొత్తగా ఉండటమే కాక ఫుల్ జోష్ నింపేలా ఉంది. దీంతో షో కండక్ట్ చేసిన టీవీ ఛానల్ వాళ్లు, జడ్జిలు సినిమాల్లోకి వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా ఇచ్చారు. అలా చేతిలో 100 రూపాయలతో ఫ్రెండ్ను తీసుకొని హైదరాబాదుకు ట్రైన్ ఎక్కేశారు భీమ్స్. 2002లో మొదటిసారిగా హైదరాబాదులో అడుగుపెట్టాడు భీమ్స్. ఎటు వెళ్లాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియదు. కాని అప్పటికే రాసిపెట్టుకున్న 50 పాటలను తన వెంట తెచ్చుకున్నాడు. సాయంత్రం వరకు ఫిల్మ్ నగర్లో తిరిగాక భీమ్స్తో వచ్చిన ఫ్రెండ్ తిరిగి ఖమ్మం వెళ్ళిపోయాడు. కాని భీమ్స్ మాత్రం హైదరాబాదులోనే ఉండిపోయాడు. డైరెక్టర్ తేజ కొత్తవాళ్లకు అవకాశమిస్తారని అడ్రస్ తెలుసుకొని వెళ్లారు భీమ్స్. అది వర్షాకాలం కావటంతో భోరున వర్షం పడుతోంది. దీంతో తేజగారి ఆఫీసు బయట ఉన్న చెట్టు కింద నిలబడితే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చూసి భీమ్స్ని తన కారులో కూర్చోమన్నారు. కథ చెప్పడానికొచ్చావా, లేదా సినిమాలో యాక్టర్గా చేయటానికొచ్చావా అంటే కాదు అని చెప్పి తను చేతిలో ఉన్న పాటలను పాడి వినిపించాడు భీమ్స్. పాటలు బావున్నాయి. దీంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్కి తెలిసిన మరో వ్యక్తికి పరిచయం చేయటం, అతనికి భీమ్స్ పాటలు నచ్చటం జరిగింది. అబ్బాయ్, పాటలు బాగున్నాయి, అవకాశం ఉంటే ఖచ్చితంగా చెప్తా, టచ్లో ఉండవోయ్ అని చెప్పటంతో హ్యాపీగా ఖమ్మం ట్రైన్ ఎక్కేశారు భీమ్స్. అలా ప్రతీ నెలా వచ్చి వారిని కలిసేవారు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా ఆయుధం సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా ఓయ్ రాజూ కన్నుల నువ్వే సాంగ్ రాశారు భీమ్స్. అలా సినిమాలో వచ్చిన మొదటి ఛాన్స్ ద్వారా 5,000 రూపాయలు పారితోషికం తీసుకున్నారు భీమ్స్. పాట సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి అవకాశాలు తన్నుకుంటూ వచ్చేస్తాయని అనుకున్నాడు భీమ్స్. మకాంని హైదరాబాదుకు మార్చేశాడు. ఇక ప్రొడ్యూసర్, డైరెక్టర్ల ఇంటికి వెళ్తే రేపురా, ఉదయంరా అని చెప్తే నిజమే అనుకొని రూమ్కు వెళ్తే త్వరగా రాలేనేమో అని బస్టాండ్లోనో, రైల్వే స్టేషన్లోనో పడుకునేవారు భీమ్స్. భీమ్స్ వెళ్తే తలనొప్పి మళ్లీ వచ్చింది అన్నట్టు చూసేవారు భీమ్స్ని. చేతిలో డబ్బుల్లేక, ఆకలికి ఉండలేక రెస్టారెంట్స్ దగ్గర, ఫంక్షన్ హాల్స్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళని బతిమాలుకొని మిగిలిన ఫుడ్ని ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకొని కడుపు నింపుకునేవాడు భీమ్స్. ఇక డైరెక్టర్స్ చుట్టూ తిరిగి తిరిగి విసుగొచ్చి సినిమాలు వదిలేద్దాం అనుకొని ఖమ్మం తిరిగి వెళ్లిపోయి డిఎడ్ చేశాడు. అలా చదువుతున్నప్పుడే ఆయుధం సినిమా సెట్లో పరిచయమైన సంపత్ నంది డైరెక్టర్ అయ్యి ఏమైంది ఈవేళ మూవీకి ఏరికోరి మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశమిచ్చాడు. హ్యాపీగా ఆ సినిమాకు పనిచేయటం మొదలుపెట్టారు భీమ్స్. కాని పట్టుమని 10 రోజులు కూడా పూర్తవ్వకుండా, చెప్పాబెట్టకుండా ఆ సినిమా నుంచి తీసేశారు భీమ్స్ని. సినిమాలు సాధించింది చాలు, ఇక ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటేనే బాగుపడతావు అంటూ ఇంట్లో నుంచి ఒత్తిడి మొదలైంది. ఇక మరో దారిలేక ఉద్యోగాన్వేషణలో పడ్డాడు భీమ్స్. అలా టీచింగ్ కోర్స్ చదవటంతో సోషల్ టీచర్గా జాయిన్ అయ్యాడు. కాని మనసంతా సినిమాలపై ఉండేది. ఈ టైంలోనే నువ్వానైనా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అందులో వచ్చిన వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్లో పాట బాగా క్లిక్కయింది.
ఆ తర్వాత కెవ్వుకేక సినిమాలో బాబూ ఓ రాంబాబూ పాటకి మంచి పేరు వచ్చింది. అలా నెమ్మదిగా నిలదొక్కుంటున్న భీమ్స్కి రవితేజ హీరోగా, సంపత్ నంది డైరెక్టర్గా చేస్తున్న బెంగాల్ టైగర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. అప్పుడే రవితేజగారితో మంచి అనుబంధం ఏర్పడింది భీమ్స్కి. ఇప్పుడిప్పుడే మంచిగా గుర్తింపు వస్తోందని అనుకుంటున్న టైంలోనే కరోనా వచ్చింది. ఇక పూర్తిగా ఇంటికే పరిమితమైపోయాడు భీమ్స్. కరెక్ట్గా 2021 ఇయర్ ఎండింగుకు రవితేజ నుంచి భీమ్స్కి ఫోనొచ్చింది. ఏం చేస్తున్నావ్, ఓసారి రా అంటే వెళ్లి కలిశాడు భీమ్స్. బెంగాల్ టైగర్కి ఎంత మంచి పాటలిచ్చావ్, ఆ విజయంతో ఎక్కడో ఉండాల్సిన వాడివి, అక్కడే ఆగిపోయావ్ అని నీమీద నమ్మకంతో ధమాకా ఇస్తున్నా ఇర్రగదీసేయ్ అన్నారు రవితేజ. ఆయనిచ్చింది అవకాశం కాదు, పునర్జన్మ అని అనుకున్న భీమ్స్ ప్రాణం పెట్టి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ధమాకా సినిమాతో ఓ రికార్డును క్రియేట్ చేశారు భీమ్స్. అది ఏంటంటే, ఏ సినిమా నుంచైనా సరే మొదటిగా ట్రైలర్, టీజర్ లాంటివి రిలీజ్ చేస్తారు. కానీ ధమాకాకి మాత్రం జింతాక్ జింతాక్ సాంగ్ని రిలీజ్ చేశారు. అంత నమ్మకం పెట్టుకున్నారు భీమ్స్ మీద టీం మెంబర్స్. ఆ నమ్మకం కూడా వమ్ము కాకుండా జాగ్రత్తపడ్డాడు. అందుకే అంత పెద్ద హిట్టు వచ్చింది. ఆ తర్వాత బలగం, టిల్లు స్క్వేర్ ఇలా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు భీమ్స్. ఖమ్మంలోనే పుట్టి పెరిగానని చెబుతున్నారు. కానీ పేరెందుకింత వెరైటీగా ఉంది అని భీమ్స్నడిగితే, నాన్న 7వ తరగతి వరకు చదివారు, పుస్తకాలు ఎక్కువగా చదువుతారు, సైన్స్ అంటే చాలా ఇష్టం, ఆయనకు సిసిరో, గెలీలియో లాంటి పాశ్చాత్య తత్వ శాస్త్రవేత్తలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే నాకు భీమ్స్ సిసిరోలియో అని పేరు పెట్టారు అని చెప్పారు. ఇక సినిమాల్లో ప్రయత్నిస్తున్నానంటే బంధువుల్లో ఎవరూ నాకు పిల్లనివ్వటానికి ముందుకు రాలేదు. కానీ సంగీత దర్శకుణ్ణి అయ్యాక చాలామంది పోటీపడ్డారు. కానీ నేను ఓసారి చూసి నచ్చిన మా పక్క ఊరు అమ్మాయి మృదులని పైసా కట్నకానుకల ప్రసక్తి లేకుండా పెళ్లి చేసుకున్నా. పాటలు చేయటానికి డబ్బులు సరిపోక చాలాసార్లు తన నగలు తాకట్టు పెట్టేవాణ్ణి. 10 ఏళ్లుగా నాతో పాటే నా సక్సెస్ కోసం చాలా ఓపిగ్గా వెయిట్ చేసింది. ఫైనల్గా నా సక్సెస్ని మా పాప, బాబుతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నారు భీమ్స్. టాలెంట్ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది. కాకపోతే టైం పడుతుందేమో, కానీ వెయిట్ చేస్తే ఖచ్చితంగా విజయం నీ సొంతమవుతుంది అని చెబుతారు భీమ్స్.